వివేకా వ్యవహారంలో రెంటికి చెడ్డ రేవడిలా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అటు సొంత కుటుంబాన్ని కాపాడుకోలేక, ఇటు ప్రభుత్వంపై పడ్డ మచ్చను కడుక్కోలేక గిలగిల్లాడుతుంది. సొంత బాబాయిని చంపించారనే అపవాదును మూటగట్టుకున్న జగన్ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయారు. బయటపడే మార్గాలు కనపడ్డం లేదు. ఈ కేసులో అరెస్టులు తప్పవనే సూచనలు కనిపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఎస్ వివేకా హత్య అప్పట్లో సంచలనంగా మారింది. పూర్తిగా ఆ పార్టీపై నెట్టేసే ప్రయత్నంలో జగన్ అండ్ కో సఫలమయ్యారు. సానుభూతిని సంపాదించుకున్నారు. ఆ తర్వాత అసలు నిజానిజాలను నిగ్గు తేల్చాలని సీబీఐ ఎంక్వైరీ వేయించారు. ఆ తర్వాత ఏర్పాటైన ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో కేసు విచారణ వేగవంతమవుతుందని అందరూ భావించారు. కానీ ఎటువంటి పురోగతి లేకపోగా అనూహ్యంగా స్వయానా వివేకా కుటుంబ సభ్యులు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, విచారణను తెలంగాణకు మార్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా మర్డర్ జరిగిన రోజు మృతదేహాన్ని సంఘటనా ప్రాంతం నుంచి తరలించడానికి అవినాష్ రెడ్డి ముఖ్య కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్య జరిగిన రోజు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ఇంట్లో అవినాష్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. 2 రోజుల క్రితం సీబీఐ ఎంక్వైరీకి హాజరైన ఆయనపై ఈ విషయంపైనే ఎక్కువ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్రూవర్గా మారిన గంగిరెడ్డితో ఆయనకున్న సంబంధాలపైన విచారణ ఎదుర్కొన్నారు. బెంగళూరులో జరిగిన డబ్బు సెటిల్మెంట్ హత్యకు కారణమనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి వివేకా హత్య కేసు వైసీపీ ప్రభుత్వం మెడ చుట్టూ బిగుసుకుంటుంది. తన అనుయాయులను కాపాడుకునే ప్రయత్నంలో జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సునీల్ యాదవ్ అరెస్ట్ అయిన రోజు అవినాష్ రెడ్డి వెళ్లి హడావుడి చేయడం, జైలుకు వెళ్లి కలిసి రావడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో జగన్ తనకేమీ తెలియదని బుకాయించడం కుదరదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. అవినాష్ రెడ్డితో పాటు జగన్ జైలుకెళ్లడం అనివార్యమని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే, పిచ్చి కుదిరింది తలకి రోకలి చుట్టండని అన్నాడట వెనకటికొకడు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పింది తామేనని మరోసారి అనాలోచిత, అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం రాక మునుపు తెలంగాణలో జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటివి తినేవాళ్లు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో బియ్యంతో అన్నం వండుకొని తినడం 2 రూపాయలకు కిలో బియ్యంతో మొదలైందని గుర్తుపెట్టుకోవాలి అని తెలంగాణ ప్రజలను చులకన చేసేలా మాట్లాడారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు అధికారానికి దూరమైన చంద్రబాబులో అహంకారం తగ్గలేదు. తెలంగాణపై అడుగడుగునా అక్కసు వెళ్లగక్కుతున్నారు. వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నేడు తెలంగాణలో వ్యవసాయం పండగెట్లయిందో చెప్పాలి. రాష్ట్రంలో వరి రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతోంది. దేశానికే అన్నం గిన్నెలా తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులు కూడా నేడు సన్నబియ్యమే తింటున్నారు. మరి చంద్రబాబు హయాంలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేకపోయారు? తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేక బాబు పదే పదే విషం కక్కుతున్నారు. అడుగడుగునా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారు. 2009లో తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారు. మొదట్నుంచి తెలంగాణ అంటే గిట్టని ఆయన ఇక్కడి ప్రజల సంస్కృతిపై దాడి చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు బాబును చీత్కరించినా ఆయనలో మార్పు రాలేదు. తెలంగాణకు అన్నం పెట్టింది టీడీపీ వారేనని తాజాగా చేసిన వ్యాఖ్య ఆయనకు తెలంగాణపై ఎంతటి ద్వేషముందో తెలియజేస్తోంది. అలాగే హైదరాబాద్ను తానే కట్టానంటూ మరోసారి ప్రేలాపనలు చేశారు. గతంలో కూడా పలుమార్లు సంపద సృష్టించడం, ఉపాధి కల్పించడం, అభివృద్ధి చేయడం టీడీపీ వల్లే సాధ్యమని, తెలంగాణలో సంపద సృష్టించింది టీడీపీనే అని చెప్పారు. పేదలను నాయకులుగా ప్రమోట్ చేసిన పార్టీ కూడా తెలుగుదేశమని కామెంట్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణంగా పలుమార్లు చంద్రబాబు చెప్పుకున్నారు. నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిన విషయాన్ని ఆయన మర్చిపోయారు. ఉస్మానియా దవాఖానా, ఉస్మానియా యూనివర్సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు అన్నీ నిజాం కాలం నాటికే ఉన్న సంగతి చరిత్ర చదివితే తెలుస్తుంది. హైదరాబాద్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కూడా నిజాం కాలం నాటిదే. బాబు హయాంలో కొత్తగా చేసిందేమీ లేదు. హైదరాబాదీయులకు పొద్దున నిద్రలేవడం తెలియదని, ఎన్టీఆర్ వచ్చాక వారంతా పొద్దున నిద్రలేస్తున్నారని చంద్రబాబు గతంలో వెకిలిగా మాట్లాడారు. హైదరాబాద్లో ఐటీ రంగం తన వల్లే సాధ్యమైందని కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇక తండ్రికి తగ్గ వారసుడిగా లోకేష్ కూడా తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. బాబు అధికారంలోకి వచ్చాకే హైదరాబాద్ అభివృద్ధి సాధించిందని, అంతకుముందు అంతా రాళ్లు రప్పలుండేవని కామెంట్ చేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా ఏపీలో తన ఉనికిని కాపాడుకోవాల్సింది పోయి పదే పదే తెలంగాణను చంద్రబాబు కించపరుస్తూ వస్తున్నారు.